వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీలు తమ పదవికి రాజీనామా చేసినప్పటికీ శాసన మండలి చైర్మన్ ఆ రాజీనామాను ఆమోదించలేదని ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు శాసన మండలి చైర్మన్కి చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లుగా అవిశ్వాసానికి రెడీ అవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీలు వారి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను మాత్రం శాసన మండలి చైర్మన్ ఇప్పటివరకు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్సీలు ఇప్పుడు మండలి చైర్మన్కి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారని, అవిశ్వాసానికి రెడీ అవుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే చైర్మన్ మోషన్ రాజు మొన్న చూసాం, హైకోర్టు కూడా మరి సీరియస్ అయింది. ఏది ఈ రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కోర్టులో వేశాడు. నేను రాజీనామా చేసి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతాను. అంటే ఏడాదిన్నరగా మరి చేసిన రాజీనామా పెండింగ్ పెట్టడం చాలా సీరియస్ అయింది హైకోర్టు కూడా. చైర్మన్ అడిగింది, వాదనలు వినిపించమంది, 4 వారాల గడువు ఇచ్చింది. ఆ రాజీనామాలు 4 వారాల్లో తేల్చమని గడువు ఇస్తే ఇప్పుడు 4 నెలలు అయింది. ఇప్పుడు తీరిగ్గా ఆయన ఒక్కొక్కరిని పిలిచి ఎంక్వైరీ చేసి ఏదో చేస్తున్నట్టుగా నటించటం. అంటే ఇప్పుడు 5-6 రాజీనామా చేశారు. ఇప్పుడు వెంకటరమణ, లేకపోతే పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, లేకపోతే జకియా బేగం. ఇప్పుడు వీళ్ళందరి రాజీనామాలు, అసలు జకియా బేగంని పిలిస్తే ఆమె ఏముంది, ఎటు ఆమె పీరియడ్ అయిపోతుంది. రేపు ఇంకొక 4-5 నెలల్లో పందుల రవీంద్రబాబు లేకపోతే జకియా బేగం వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. ఇంకా రాజీనామా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వీళ్ళ అయితే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఏది ఇప్పుడు పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ వీళ్ళు ఎలక్ట్ అయింది ఎప్పుడు? 2023లో ఎలక్ట్ అయ్యారు. అవును. అంటే 2029 దాకా వీళ్ళ పదవీ కాలం. అంటే ఎక్కడ ఇవి రాజీనామాలు ఆమోదిస్తే ఈ స్థానాల్లో తెలుగుదేశం ఎమ్మెల్సీలుగా వస్తారు. దాన్ని అడ్డుకోవటం కోసమే మరి చైర్మన్ మోషన్ రాజు ఈ కాలయాపన, ఈ డ్రాగాన్ చేస్తున్నాడు అంటూ ఆయనపైనే ఇవాళ ఈ ముద్ర. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పటికే ఆయన వైసీపీ తరఫునే పనిచేస్తున్నాడని కదా. మొన్న కౌన్సిల్లో కూడా ఆయన పైన మొత్తం టీడీపీ ఎమ్మెల్సీలంతా కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఏది వైసీపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 6 కనుక అవిశ్వాసం పెడితే అంతకన్నా అప్రదిష్ట ఏం కావాలి? అవిశ్వాసం గెలవటం గెలవకపోవటం అది వేరే విషయం. అవిశ్వాస తీర్మానం పెడితే ఎంత ఉండాలి దానికి బలం? అసెంబ్లీ అయినా, కౌన్సిల్ అయినా, లోక్సభ అయినా 10% ఉంటే చాలు. ఇప్పుడు ఇవాళ 58 మంది బలం, గవర్నర్ కోటా తీసేయి 8 మంది, 50లో ఒక 5 ఏమో ఖాళీలు ఉన్నాయి, అది కూడా తీసేస్తే మరి 5 ఇస్తే చాలు నోటీస్. అవిశ్వాసం టేక్అవుట్ చేయాలా, కానీ దానిపైన చర్చ జరుగుతుంది. అవిశ్వాసంపై చర్చ పెడితే చైర్మన్గా మోషన్ రాజు యొక్క ప్రవర్తన ఇవాళ ప్రజల దృష్టిలో ఒక దోషిగా ఆ చర్చ ఎక్స్పోజ్ అవుతుంది. ఇదంతా అవసరమా? ఎవరైనా ఇవాళ చైర్పర్సన్గా ఉండాలంటే ముఖాసిర్ షా దగ్గర నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ఎన్టీ రామారావు అప్పట్లో దీన్ని రద్దు చేయాలని చూశారు. ఓకే, రద్దు చేశారు. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి దీన్ని పునరుద్ధరించారు. దీంట్లో మళ్ళీ కౌన్సిల్ వస్తే జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా రద్దు చేయాలని చూశాడు. అసలు బిల్లు కూడా నీకు తెలుసు, ఒక 6 years బ్యాక్ 2 బిల్లులు తెచ్చాడు. ఒకటేమో 3 క్యాపిటల్స్ బిల్, ఏది డెవలప్మెంట్, మేము ఏదో మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అంటూ 3 రాజధానులు చేయాలనుకున్న బిల్లు. నెక్స్ట్ ఇది ఏది కౌన్సిల్ రద్దు. అప్పుడు టీడీపీకి మెజారిటీ. ఇక్కడ బిల్లులన్నీ అడ్డుకుంటున్నారన్న కక్షతో జగన్ ఏం చేశాడు, శాసన మండలిని రద్దు చేయడానికి అసెంబ్లీలో ఆమోదించి పంపాడు. అసలు యాక్చువల్గా ఇప్పుడు కౌన్సిల్ లేకపోతే జగన్ అనుకున్నట్టు ఇది కనుక రద్దు అయి ఉంటే ఇంకా ఆయన ఆటలు ఎక్కడ సాగే? అంటే ఇప్పుడు విసిరేసిన రాయి తలకి మూల రాయి అంటారు, బైబిల్ సూక్తి. ఆయన మన బైబిల్ సూక్తులు చెప్తే తప్ప అర్థం కావు. ఓకే, విసిరేసిన రాయి తలకి మూల రాయి. ఓకే,
ఇవాళ జగన్మోహన్ రెడ్డి విసిరేసిన ఈ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండలి ఇవాళ జగన్కు ఒక మూలరాయిగా మారిందా? దీన్ని అడ్డం పెట్టుకుని ఈ ఆటల అక్కడ బిల్లులు ఏమీ అసలు చర్చకు రానియకుండా ప్రభుత్వానికి గత 20 నెలలుగా అడ్డుకోవడం. బొత్స సత్యనారాయణ ఏది వాకౌట్, టాకౌట్, వాకౌట్ అనో ఏదో అన్నట్టున్నాడు. పయ్యావుల కేశవ్ వీళ్ళని ప్రతిసారి వాకౌట్ అంటే ఏంటి టాకౌట్ వాకౌట్ పార్టీగా మారింది వైసీపీ అంటూ. ఇప్పుడు ఆయన హాస్పిటలైజా ఎవరు? బొత్స సత్యనారాయణ ఇవాళ మరి ఆయన ఏదో సిక్ అయినట్టున్నారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఒకటి ఈ 6 ఇవాళ అవిశ్వాసం పెడితే ఎంతమంది బలం వైసీపీకి ఉంది? ఇప్పుడు 58లో నువ్వు గవర్నర్ కోటా కూడా కలుపుకున్నా 34 ఉంటుంది. 34 ఇది తీసేయి, ఏది 6, ఇంకెంతమంది ఉంటారు అక్కడ? 28 మంది ఉంటారు. తెలుగుదేశం 10 మంది సభ్యులు, జనసేనకి 2 ఉన్నారు, బీజేపీకి 1 ఉన్నారు, మొత్తం ఇండిపెండెంట్స్ ఒక 5 ఉంటారు. అంటే ఇవాళ ఈ ఉన్నటువంటి ఈ 28 మందిలో ఎటు 2026లో 2 పోస్టులు పోతాయి. జకియా బేగం, ఈ రవీంద్ర బాబు. ఎటు మళ్ళా తెలుగుదేశం బీజేపీ కూటమి గెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ 2027 మార్చిలో ఒక 3 ఖాళీ అవుతాయి. 27 జూన్లో ఒక 6 ఖాళీ అవుతాయి. అంటే 2027 డిసెంబర్ కల్లా నీకు మొత్తం ఇవాళ వైసీపీ అక్కడ మైనారిటీలో పడిపోతుంది. ఈ ఎగిరెగిరి పట్టడం ఏడాదేనా? ఓకే. కౌన్సిల్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ ఎత్తులు, పై ఎత్తులు, ఈ ట్రిక్కులు, ఈ జిమ్మిక్కులు ఇంకెంతకాలం నడుస్తుంది? ఆల్రెడీ ఈ 6 రాజీనామాలు కనుక ఆమోదం పొందితే 6 స్థానాల్లో ఇవాళ కూటమి వస్తుంది. ఇప్పుడు 10 మంది లేదు, ఒక 12, ఒకటి 13తో ఈ 6 కలిపామనుకో 19 అవుతారు వాళ్ళు. అవును. ఇప్పుడు మీ దాంట్లో నిలువున చీలిపోయింది అనుకోండి వైసీపీ ఎమ్మెల్సీ, ఏం జరుగుతుంది? కేవలం ఈ రాజకీయాల ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనో లేకపోతే సంక్షేమం అడ్డుకోవాలనో అందుకోసం కాదు చట్టసభలు. మీ వాయిస్ వినిపించండి అంతే తప్ప సభను అడ్డుకునే అధికారం మీకు ఎక్కడుంది? ఇది చాలా విలువైన సమయం కృష్ణ. ఏది వాళ్ళ శాసనసభ లేకపోతే శాసన మండలి, అసెంబ్లీ 1 మినిట్ కాస్ట్ ఎంతో చెప్పనా? 10,000 రూపాయలు. శాసనసభ నిమిషం ఖరీదు 10,000 రూపాయలు. శాసన మండలి 5,000. అంటే ఇవాళ అటు అసెంబ్లీ ఇటు శాసన మండలిపై ప్రజాధనం నిమిషానికి 15,000 ఖర్చు పెడుతున్నారు. ఇది ఎవరిది డబ్బు? అంటే ఇప్పుడు సంవత్సరానికి నువ్వు వేసుకుంటే బడ్జెట్ కేటాయింపులు మొన్న కూడా చూసావు కదా. ఈ శాసనసభ నిర్వహణకి లేకపోతే శాసన మండలి నిర్వహణకి ఒక 200 కోట్లు ఏమో పెడతారు. వీళ్ళ జీతాలు, భత్యాలు ఇవన్నీ, అక్కడ పనిచేసే సెక్రటరీ జనరల్ ఆయన కూడా జీతం మరీ ఎక్కువ పెట్టినట్టున్నారు. అదొక పెద్ద వివాదమైనటువంటిది అసెంబ్లీ సెక్రటరీ జనరల్. అంటే అసలు ఆ పోస్టే సృష్టించారు, సెక్రటరీ జనరల్ అని లేని పోస్ట్ పెట్టారని అదేదో వివాదం నడుస్తారు. అంటే ఈ ఇంత విలువైన సమయం నిమిషానికి 15,000 రూపాయలు, మరి ప్రోడక్ట్ అంత ఉందా? పెట్టిన ఖర్చుకి ప్రొడక్టివిటీ కూడా చూస్తారు కదా. ప్రజా సమస్యలపై మీ చర్చలు అంతగా సాగితే ఫలప్రదం. అవును. మీకు ఇచ్చిన జీతాలు ప్రజలు కూడా సంతోషపడతారు. ఆల్రెడీ అసెంబ్లీ 11 మందికి జీతాలు ఒట్టినే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకోకపోవచ్చు, కానీ ఇంకా 10 మంది వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు క్లెయిమ్ చేస్తున్నారు. టీఏలు, డిఏలు దొంగ సంతకాలు పెడుతున్నారు. మొన్న ప్రెస్ మీట్లో ఎవరు అడిగారు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రశ్న, అంటే మా దగ్గర అంత పేదవాళ్ళు ఎవరు లేరను ఆయన అన్నాడు. ఒకసారి ఆయన కనుక్కోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ 10 మంది మరి పేదవాళ్ళు అయి మరి తీసుకుంటున్నారా జీతభత్యాలు? అంటే సభకి వెళ్లకుండా దొంగ సంతకాలు పెట్టి ఏ విధంగా మీరు అటు టీఏలు, డిఏలు లేకపోతే ఈ శాలరీ క్లెయిమ్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరి మెంబర్కి ఎంత ఉంటుంది? అసలు దేశం మొత్తం మీద అత్యధికంగా పే తీసుకుంటున్న ఎమ్మెల్యే ఏ రాష్ట్రం వాడు? తెలుగు రాష్ట్రాలు ఆడే, తెలంగాణ బ్యాచ్.
మరి దగ్గర దగ్గర వాళ్ళు కూడా ఒక 3 లక్షలు ఎంతో తీసుకుంటున్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే. ఏది మరి ఒక్కొక్కళ్ళు అక్కడ కూడా 1,75,000 2 లక్షలు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే. దానికి తగ్గట్టుగా మీ పనితీరు ఉంటే, సభలో మీ వాయిస్ వినపడితే ప్రజలు కూడా సంతోషపడతారు. అది వదిలేసి అడ్డుకోవడం, సభ జరగనీయకుండా అడ్డుకోవడం, ఫ్లెక్సీలు తీసుకురావడం, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తేవడం, అవి తీసుకొచ్చి ఇసిరేసి పారిపోవడం. అదే కదా మొన్న కూడా గొడవ అయింది, ఏది షూస్ వేసుకుని ఆ చిత్రపటాలు పట్టుకున్నారని. ఓకే. బొత్స సత్యనారాయణ ఏమంటాడు, మా వాళ్ళంతా అసలు ఎవరు షూస్ లేవు, నేనే తీపిచ్చాను, నేనే తీసుకెళ్ళి ఆ ఫ్లెక్సీలు కూడా అక్కడ పెట్టాను అంటాడు. ఈ వీడియోలో బయటకు వచ్చేసరికి అసలు ఈ వీడియో బయటకు ఎట్ట వచ్చింది, మొత్తం ఫుల్ లెంగ్త్ వీడియో వదలండి అంటాడు. ఆ హడావుడిలోనే ఆయనకి అది ఏది ఆ స్ట్రోక్, ఓకే, ఆ ఉద్రిక్తత, ఆ టెన్షన్ అవసరమా? ప్రజలు ఇవాళ వీళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారు? రీజనింగ్. మీరు హెల్దీ డిస్కషన్స్, ఆరోగ్యకరమైన చర్చ సాగాలి తప్ప మోషన్ రాజు 4 నెలల్లో వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటే 4 వారాల్లో తీసుకోమని హైకోర్టు ఆదేశిస్తే అంటే కోర్టు ధిక్కరణ. దీనిపైన మరి మళ్ళా జయమంగళ వెంకటరమణ ఇక్కడ అవిశ్వాసం పెట్టి మళ్ళీ కోర్టులో ఇంకో కేసు అయిపోతున్నాడా? ఓకే. కోర్టులో వాళ్ళ నుంచునే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆల్రెడీ తెలంగాణలో ఇదో గొడవ జరుగుతుంది. అక్కడ కూడా గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన ఉన్నారు కదా, ఆయన పైన కూడా మరి కోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడేమో ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు. కడియం శ్రీహరిని నిన్న పిలిచినట్టున్నారు. ఇది తప్పు. ఇదేది చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకుని రాజకీయ నాయకులు కుమ్మక్కై చట్టసభలను ఇలా వక్రీకరించకూడదు, ప్రజా తీర్పుని ఇలా కాలరాయకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.